విద్య లేనివాడు వింత పశువు అంటారు. కానీ భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు పాఠశాలలు ఉంటాయి, కళాశాలలు ఉంటాయి, దాని తర్వాత విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు ఉంటాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భారతదేశంలో న్యూఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పార్లమెంటరీ ప్యానెల్ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఏందంటే భారతదేశం నుంచి చదువులు విడిచిపెట్టి విదేశాలకు పోయినటువంటి మన భారత పౌరులు విషముతో కూడుకున్నటువంటి కులాన్ని రుద్దుతున్నారు. ఈ కుల రాక్షసి విశ్వవిద్యాలయాల్లో తాండవం చేస్తా ఉంది. రాను రాను మనిషి మనుగడ ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా, ఎంత సోషల్ మీడియా అభివృద్ధి చెందినా, ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మనిషి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నాడు, కులాన్ని పట్టుకొని పాకలాడుతున్నాడు అని చెప్పి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధ్యాపక పార్లమెంటరీ ప్యానెల్ కు సంబంధించినటువంటి ఒక బృందం సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇచ్చింది. రాను రాను భారతదేశంలో 118% విదేశాల్లో కూడా అంటరానితనంతో పేద విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. కుల దుహంకారులు డబ్బు ఎక్కువైన మదంతో ఇలా ఆ కులాన్ని పట్టుకొని మేము గొప్ప అని చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి, ప్రపంచ దేశాల ముందు భారత్ కున్న గౌరవాన్ని పూర్తిగా దిగదారుస్తున్నటువంటి సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఒక సిగ్గుచేటు. ఇది మానవ విలువలకే మచ్చదేస్తున్నటువంటి తీరు. ఇంకా కొన్ని వందల సంవత్సరాలు టెక్నాలజీ వచ్చినాక కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ మనం చేసిన మన మనసుల్లో, మన మస్తిష్కంలో, మన బుర్రలో ఈ కుళ్ళు ఇంకా పోతలేదు. పాఠశాలకు వెళ్ళినా, కళాశాలకు వెళ్ళినా, చివరికి విశ్వవిద్యాలయానికి వెళ్ళినా మనిషి ఒక మృగంగా మారుతున్నాడు. జంతువులకు లేని కులాన్ని మనుషులకు అంటగడుతున్నాడు ఈ నీచుడు అని చెప్పి ఇలా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి యూనివర్సిటీ పార్లమెంటరీ ప్యానెల్ అంటే దీనికి మించిన అవమానం ఇంకా ఏమైనా ఉందా? ఇలాంటి సిగ్గు తప్పిన విధవల మధ్య మనం బతకడమే ఇంకా సిగ్గులేని పరిస్థితికి వచ్చింది. ఇలాంటి కులరక్కసిని సమర్థిస్తున్నటువంటి ప్రధానమంత్రి, సమర్థిస్తున్నటువంటి హోంశాఖ మంత్రి, సమర్థిస్తున్నటువంటి సహా గర్వంగా చెప్పుకున్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ దేశంలో అంటరానితనం పోవాలని, మనమంతా సమానం కావాలని కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు, మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు, నెహ్రూ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామా? మనం విషం కక్కుతున్నామా? మనకి ఏడ జ్ఞానం వచ్చింది? అసలు మనిషి కులాన్ని ఏ విధంగా వచ్చింది? కులం పుట్టుకతో వచ్చిందా? అది ఎలా వచ్చింది? ఏ గాడిది కొడుకు తెచ్చాడని చెప్పి సిగ్గుతో ప్రపంచం ముందు భారత్ తలదించుకున్న పరిస్థితికి వచ్చింది. 100% యూనివర్సిటీలో కుల వివక్షత తీవ్రమైనటువంటి విధానాన్ని ప్రపంచం కాకరించి ఉమ్మివేసేటువంటి పరిస్థితికి వచ్చింది. 1 కాదు, 2 కాదు, 118% విదేశాల్లో కూడా ఇక్కడ తెగబలిసిపోయిన వాళ్ళంతా కూడా అక్కడ కులాన్ని రెచ్చగొడుతున్నారని సిగ్గుతో తలదించుకుంటా ఉంది భారతదేశం. ఇలా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి అంటే యూనివర్సిటీ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే తంత ఉంది. ఇక్కడేం సుఖం లేదు అని చెప్పి ఇలా ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతా ఉన్నది. ఇలా 23-24 సంవత్సరానికి 378 మంది మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారు. మా క్లాస్మేట్స్ మా యూనివర్సిటీలో ఉండి మాతో చదువుకున్నటువంటి నీచులు మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారని చెప్పి ఈ సంవత్సరమే 378 ఫిర్యాదులు అందినాయంటే ఎంత నీచ స్థాయిలో ఈ దేశం ముందుకు పోతుందో మీరు చూడాలి. మనుషులు బతకండి. భారతదేశంలో మనుషులంతా సమానమని ఇకరణ గ్రహించండి. ఇవి కాకుండా మీరు ఈ కుళ్ళుని ఈ విధంగా ఉంచి కులాల మధ్య, మతాల మధ్య పంచాయతీలు పెట్టాలనుకుంటే ఈ దేశం ఎన్నటికి కూడా ఐక్యత అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా మన దేశానికి ఉన్నటువంటి ఐక్యతకు ఒకటే ఒక మార్గం, కులాల పిచ్చి, మతాల పిచ్చి తగ్గాలి. ఈ కులపిచ్చి, మత పిచ్చి దేశ ప్రజలను శత్రువులుగానే ఉంచుతుంది తప్ప ఐక్యంగా ఉండదు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అది పోవడానికే రిజర్వేషన్లు పెట్టారు, అది పోవడానికే కులాంతర వివాహాలు ప్రోత్సహించాడు, అవి పోవడానికే ఈ దేశంలో అందరూ సమానంగా బతకాలని చెప్పాడు, అది పోవడానికే దుర్మార్గులు, అవినీతి పరులు తగ్గాలని చెప్పాడు. కానీ అవన్నీ వదిలేసి ఇలా బాగా తిని బలిసిన వాళ్ళంతా కులాన్ని నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నటువంటి తీరు, మతాలను నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నటువంటి తీరు ప్రపంచం ముందు తలదించుకునేలా చేస్తూ ఉంది. ఇది ఐ రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ స్ట్రేట్ రిక్వెస్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, kindly think about this, the bad news about university caste untouchability. Universities are following this is, we should vomit as a poison, we should avoid it. Prime Minister of India should give a message to the people of India, and not only for India but also throughout the world, those who are getting education throughout the world universities, they should also change their mentality and mind. For that our Prime Minister should take care and take responsibility. He has responsibility on his shoulders, otherwise we will get damage in front of the world. Thank you. చూస్తూనే ఉండండి AVM మీడియా.
ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. ఈ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఈ వ్యక్తులకు బుద్ధి వచ్చేలా దీన్ని షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్.